గుడ్ మార్నింగ్ అండి మిత్రులందరికీ శుభోదయం. మనకు వచ్చేసరికి ఐబిపిఎస్ 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 రూరల్ బ్యాంక్ క్లర్క్ అలాగే పీఓస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిందండి. నోటిఫికేషన్ రిలీజ్డ్. సో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దామండి. ఓకే, సో ఫస్ట్ మనకు వచ్చేసరికి ఇందులో 13,000 ఉన్నాయండి. 13,000 దాకా పోస్టులు ఉన్నాయి. ఓకే, అయితే ఈ డీటెయిల్స్ అనేది ఒకసారి గమనిస్తే మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి, ఏపీ నుంచి, ఆంధ్ర ప్రగతి బ్యాంక్ ఒకటి మాత్రమే తన వేకెన్సీలని రిలీజ్ చేసిందండి. ఓకే, సరే ఒక్కసారి కనుక లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే స్టార్టింగ్ డేటు అలాగే లాస్ట్ డేట్ రెండు చూసుకుంటే సో 1/9/21 అంటే దగ్గరగా 20 డేస్ టైం ఇచ్చాడండి. ఓకే, 20 డేస్ ఏం చేశాడు, టైం ఇచ్చాడు. సో అలాగే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసరికి నవంబర్లో కానీ లేదా డిసెంబర్లో కానీ, అంటే నవంబర్ లాస్ట్లో స్టార్ట్ అయ్యి డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఎండ్ అవ్వచ్చు. ఓకే, అలా ఎగ్జామ్ ఉంటాయండి. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఉండొచ్చు అండి. అది ఫిబ్రవరిలో ఉంటుందండి. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చాడు చూడండి ఒకసారి ఈ 3. ఓకే రైట్, నెక్స్ట్ చూద్దాం. ఇదిగోండి నేను చెప్పింది ఈ బ్యాంకు గురించి. సో ఈ బ్యాంకు గురించి నేను చెప్పడం జరిగింది. సో అమరావతి తెలుగు ఉండాలండి ఖచ్చితంగా. ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో ఏజ్ లిమిట్ చూసుకుంటే ఏజ్ లిమిట్ చూసుకుంటే మల్టీపర్పస్ అంటే క్లర్క్కి 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపు ఉండాలి. ఆ తర్వాత అసిస్టెంట్ మేనేజర్ అంటే పీఓ పోస్ట్ అండి. ఈ పీఓ పోస్ట్కి 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. అలాగే ఆఫీసర్ స్కేల్ మేనేజర్ టు సీనియర్ మేనేజర్ ఈ రెండిటికి 30 to 40. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ గురించి చూసుకుంటే సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. ఓబీసీ వాళ్ళకి 3 years ఉందండి. అలాగే హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదండి, పీడబ్ల్యూడి, వాళ్ళకి 10 years ఉందండి. ఓకే, అలాగే క్వాలిఫికేషన్ అన్నిటికీ డిగ్రీ అనండి. ఆఫీస్ మల్టీపర్పస్ కూడా అంటే క్లర్క్ ఎగ్జామ్ కూడా డిగ్రీయే. అలాగే కాకపోతే మనకి ఖచ్చితంగా కంప్యూటర్ వచ్చి ఉండాలండి.
ఓకే. పీఓ ఎగ్జామ్ కూడా సేమ్ అండి. కాకపోతే ఇక్కడ జనరల్ బ్యాంకింగ్ మేనేజర్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ వచ్చేసరికి మనకి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అడిగాడండి. 2 ఇయర్స్ ఏదైనా బ్యాంక్ ఫైనాన్షియల్ కింద పనిచేసి ఉండాలి. ఓకే. అలాగే స్పెషల్ బ్యాంక్ మేనేజర్ కూడా డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ చూడండి. ఏఎస్పి, పిహెచ్పి, C++, జావా అంటే కంప్యూటర్లో లాంగ్వేజ్ తెలిసి ఉండాలండి. లాంగ్వేజెస్. ఓకే. సో ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉందండి. 1 ఇయర్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే. సిఏ కూడా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్. లాకి కూడా 2 ఇయర్స్. సో సీనియర్ మేనేజర్ అయితే చూడండి ఒకసారి మినిమం 5 ఇయర్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో. ఓకే. తర్వాత ఫీజు చూడండి. ఫీజు వచ్చేసరికి ఆఫీసర్ స్కేల్ 1కి, 2కి, 3కి, అలాగే మల్టీపర్పస్కి రిజర్వ్డ్ కేటగిరీ అయితేనేమో 175 రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ, అంటే దగ్గరగా 200 రూపీస్ అవుతుందండి. నెక్స్ట్ ఓసీ వాళ్ళకి 850 అండి. ఓకే. 850. సో తర్వాత మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే ఫస్ట్ మల్టీపర్పస్లో ఏదైనా సరే 2 సెషన్స్ ఉంటాయండి, 2 సెక్షన్స్ ఉంటాయండి. 2 సెక్షన్స్లో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మీరు చూస్ చేసుకున్న దాని ప్రకారం ఉంటుందండి. 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. సో ఓవరాల్గా రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ అంటే న్యూమరికల్ ఎబిలిటీ అంటాం, ఇది 40 అది 40 ఉంటాయండి. ఓవరాల్గా 80 క్వశ్చన్స్ 80 మార్క్స్. అలాగే ఆఫీసర్ స్కేల్ కూడా సేమ్ అండి. ఓకే. ఇంకా మెయిన్స్ ఎగ్జామ్ గురించి చూసుకుంటే ఇదిగో ఇలా ఉంటుందండి సిలబస్. రీజనింగ్, కంప్యూటర్, జిఏ, ఇంగ్లీష్ నాలెడ్జ్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ. ఓకే. ఇవి కూడా 40, 200. ఆఫీసర్ స్కేల్ 1 కూడా సేమ్ అండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ టెస్ట్లు ఇవ్వడం జరిగిందంటే ఏ సిటీకి లేదా ఏ స్టేట్కి ఏమేమి లాంగ్వేజ్లు వచ్చి ఉండాలనేది ఇక్కడ డిక్లేర్ చేసాడు. సేమ్ బ్యాంకింగ్ మేనేజర్కి కూడా సేమ్ వస్తుంది. అలాగే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కూడా ఆఫీసర్ స్కేల్ 3 కూడా. ఓకే. అలాగే మనం ఏమేమి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది బ్యాంకింగ్ దాన్ని. ఫోటో ఒకటి కావాలండి, సిగ్నేచర్ కావాలండి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండి, నువ్వని గ్యారంటీ ఇవ్వడానికి ఖచ్చితంగా హ్యాండ్ రిటర్న్ రాయాలండి. అలాగే ఏదన్నా రాంగ్ సబ్మిట్ చేసినప్పుడు ఇది మనకి యూజ్ అవుతుందండి, అంటే మనల్ని తీసేయడానికి కానీ. ఓకే. అలాగే ఆధార్ కార్డులు సంథింగ్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటాయి. ఓకే. తర్వాత వచ్చేసరికి వేకెన్సీ పార్ట్ అండి. సో వేకెన్సీస్లో మనకేముందంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అండి, పాల్గొన్న బ్యాంక్ అండి ఆంధ్రప్రగతి బ్యాంక్. ఎస్సీకి 23 ఉన్నాయండి, ఎస్టీకి 11 ఉన్నాయండి, ఓబీసీ వాళ్ళకి 41 అండి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 15 అండి.
ఆ తర్వాత జనరల్ అండి. ఓకే. మొత్తం ఓవరాల్‌గా ఎన్ని పోస్టులు ఉన్నాయండి? 150 ఉన్నాయండి. సో, అలాగే హియరింగ్ హ్యాండిక్యాప్డ్‌కి 2 ఉన్నాయండి. ఓకే. తర్వాత ఆర్థోపెడికల్ ఛాలెంజ్డ్‌కి 2 ఉన్నాయండి. వీఐకి 1 ఉందండి. ఐడీకి 1 ఉందండి. ఎక్స్ సర్వీస్ మెన్‌కి 15 ఉన్నాయండి. సో, ఓవరాల్‌గా మనకి వేకెన్సీ లిస్ట్ చూసుకుంటే కొంచెం తగ్గిస్తానండి. వేకెన్సీ లిస్ట్ చూసుకుంటే ఇదిగో ఇలా ఉంటుందండి. ఓకే. సో, ఇది చూస్తే మనకు అర్థమవుతుందండి. ఈ టోటల్ దగ్గర చూసుకోండి. టోటల్. ఓకే. ఇంకా ఆ తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్ కింద చూసుకోవచ్చు. ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడికెళ్ళి రాస్తారా? ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ రావాలి. అలాగే ఇక పీఓ గురించి చూసుకుంటే మనకు బాగా నిరుత్సాహం అనేది కలక్కమాందు. సో, చూడండి ఇక్కడ అసలు ఒక్క పోస్ట్ కూడా లేదండి. నో పీఓ పోస్ట్. ఓకే. ఆల్మోస్ట్ ఆల్ అన్నిటికీ అదే అప్లై అయిందండి. ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క పోస్ట్ కూడా లేకుండా పోయాయి. అప్లై చేసేటప్పుడు మల్టీపర్పస్‌కి అప్లై చేసుకోండి, సరిపోతుంది. ఓకే. తర్వాత వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్‌లో సెంటర్స్, మెయిన్స్ సెంటరు అలాగే ప్రిలిమినరీ సెంటర్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు, చూసుకోవచ్చు. ఓకే. ఓకే. సో, జాగ్రత్తగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. తెలంగాణ కావాలా? సో, ఒకసారి తెలంగాణ కావాలనుకుంటే తెలంగాణ చూడండి. తెలంగాణ 24th వన్ తెలంగాణ అండి. తెలంగాణ గ్రామీణ బ్యాంకు. సో, ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక్క నిమిషం. 72 ఎస్సీకి ఉన్నాయండి. అలాగే ఎస్టీకి 32 ఉన్నాయండి. అలాగే ఓబీసీ కొంచెం ఎక్కువే ఉన్నాయండి. 120 ఉన్నాయండి. 121. అలాగే ఈడబ్ల్యూఎస్కి 45. ఓసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 180. సో, ఓవరాల్గా 450 పోస్టులు ఉన్నాయండి. సో, మనతో పాటు సమానంగా ఉండే రిజర్వేషన్ కేటగిరీలో ఒకసారి చూసుకుంటే, రిజర్వేషన్ కేటగిరీ చూడండి ఇక్కడ. హీరింగ్ హ్యాండిక్యాప్డ్‌కి 5 అండి. ఓసీకి 5 అండి. వీఐకి 5 అండి. ఐడీకి 4 అండి. ఓకే. ఎక్స్ సర్వీస్ మెన్‌కి 45 అండి. 45. ఓకే. అందరూ అప్లై చేసుకోండి జాగ్రత్తగా. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.